మరి చూద్దాం పిఠాపురం ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఏం చెబుతారు అని చెప్పేసి. క్రాంతి గారు, పవన్ కళ్యాణ్ గారు మీకు హామీ ఇచ్చారు తుని వేదిక మీద, మీకు నెక్స్ట్ ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్ ఇస్తాము అని చెప్పి. ఇస్తే ఎక్కడి నుంచి పోటీ చేయాలని మీరు ప్రపోజల్ పెడతారు పవన్ కళ్యాణ్ గారికి? నేను మా స్ట్రెంత్ అంతా రాజమండ్రి, నేను ఉండేది రాజమండ్రి, సో అక్కడి నుంచి అనే అనుకుంటున్నాను. ఎందుకంటే మా బిజినెస్, మా ప్రాపర్టీస్ కానీ బిజినెస్ అంతా కూడా అక్కడే అండి, రాజమండ్రిలోనే. మీ వారు బిజినెస్లో ఉన్నారా? బిజినెస్ అండి. ఓకే. పిల్లల గురించి? 2 అమ్మాయిలు అండి. ఓకే. పెద్ద అమ్మాయి మాస్టర్స్ చేస్తుంది. ఎక్కడండి? సింగపూర్లో చేస్తుందండి. ఓకే. చిన్న అమ్మాయి పైలట్ ట్రైనింగ్లో ఉంది. పైలట్ ట్రైనింగ్ అంటే విమానాలు నడుపుతారు. ఏంటి ఆ కోర్స్ చేయడానికి కారణం ఏంటి? ఎవరి చాయిస్ అది? తన చాయిస్ అండి. ఓకే. తను చాలా ఇష్టపడింది. 10th లోనే డిసైడ్ అయిపోయింది. ఓకే. మేము డిగ్రీ అవ్వాలన్నాం కానీ నో, నేను వెళ్ళిపోతాను, ఇంటర్ అయిపోయి వెళ్ళిపోవచ్చు అని చెప్పి జాయిన్ అయిపోయింది అండి. ముద్రగడ పద్మనాభం గారి మనవరాలు విమానాలు నడుపుతుంది. ఇంకా ట్రైనింగ్ లో ఉందండి. ట్రైనింగ్ లో ఇంకో 2 years ఉంటుంది. రైట్. దాని కోసం నేను హైదరాబాద్ వస్తూ ఉంటాను. మీరు ఎక్కడ చదువుకున్నారు? మీ విద్యాభ్యాసం ఎక్కడైంది? చిన్నప్పుడు నాన్నగారు మినిస్టర్గా ఉన్నప్పుడు హైదరాబాద్లో చదువుకునేవాళ్ళం అండి. తర్వాత షిఫ్ట్ అయిపోయిన తర్వాత పత్తిపాడు స్కూల్లో జాయిన్ అయ్యాను. ఇంకా త్వరగా పెళ్లి చేస్తారు. 10th లోనే మ్యారేజ్ అయిపోయింది. మా మావయ్య గారు, మా డాడీ చాలా మా పెళ్ళికి ముందు నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో వాళ్ళు డిసైడ్ అయ్యారు. వాళ్ళు డిసైడ్ అయిన వెంటనే స్కూల్ మానిపించారు. ఇంకా పెళ్లి చేస్తారు. 1-2 yearsకి ఇంకా అయిపోయింది. ఇంకా చిన్న వయసు కదండి, తొందరగా. అంటే మీరు చదువుకునే టైంలోనే మీ ఫాదర్ 2 times మినిస్టర్గా పనిచేశారు? మా చిన్నప్పుడు అండి. చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో పనిచేశారు. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు. ఫస్ట్ ఎన్టీఆర్ గారు, తర్వాత చెన్నారెడ్డి గారు. ఓకే. అంటే మీరు మినిస్టర్ గారు కుమార్తె అంటే అలా అనిపించేది. ఎలా అనిపించేది అప్పుడు? ఫీలింగ్ ఎలా ఉండేది మీకు? చిన్న వయసు మూలని పెద్ద తెలిసేది కాదండి. కానీ ప్రోటోకాల్ కూడా మాకేం ఉండేది కాదు. మేము మామూలు పిల్లలు ఎలా వెళ్తారో స్కూల్కి అలాగే ఉండేవాళ్ళం. మేము మినిస్టర్ గారి పిల్లలు అని కూడా ఎవరికి తెలిసేది కాదు. సెక్యూరిటీ కానీ ఇంకేం లేదండి. జస్ట్ అటెండర్ సైకిల్ మీద దింపేవాడు మనం స్కూల్లో. మాక్సిమం హాస్టల్లోనే ఉండేవాళ్ళం. ఎప్పుడైనా వచ్చి వెళ్తే మాత్రం ఇంకా అటెండర్ సైకిల్ మీద దింపడం అంతే తప్ప ఇంకా ప్రోటోకాల్ కానీ మినిస్టర్ గారి పిల్లలు వచ్చారని కానీ ఇంకా మా ఫ్రెండ్స్ కానీ ఎవరికి తెలియదు అని అసలు. ముద్రగడ పద్మనాభం గారు 1978లోనే ఎమ్మెల్యే, రైట్? ఆ తర్వాత మంత్రిగా పనిచేశారు, కాకినాడ ఎంపీగా పనిచేశారు. అంటే రాజకీయాల్లో చాలామందిని చూస్తూ ఉంటాం కదా, ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు లైఫ్ సెటిల్మెంట్. కానీ పద్మనాభం గారి గురించి అంటే తెలియని వాళ్ళు అనుకునేది ఏంటంటే ఆయన వేల కోట్ల రూపాయలు సంపాదించేసుకున్నారు అనే ఒక ఇంప్రెషన్ ఉంది. నిజంగా అంత ఆస్తి ఉందా? లేదండి, చాలా లో ప్రొఫైల్ అండి. ఆస్తిగా ఏమీ సంపాదించలేదు. మాది ఉన్నది కూడా పోగొట్టారు తప్పించి, ప్రజల కోసం అంతా చేశారు తప్పించి మాకు సంపాదించాలి, వెనకాల వేయాలి అన్నది ఎప్పుడూ లేదండి. ఇంకేం చేసినా ప్రజలకు చెయ్యాలన్నదే ఆలోచన ఉండేది. రిజైన్ చేసి వెంటనే బిల్డింగ్స్ ఖాళీ చేసేసి, గెస్ట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిన తర్వాత అప్పుడు రిజైన్ పంపించేవాళ్ళం. ఇంకా ఏదైనా సరే అంత పర్టికులర్గా ఉంటారు. ఇంకేదైనా ప్రజల కోసమే చెయ్యాలి అంతే. మా అన్నదమ్ములు కూడా ఇంకా ఎవరికి ఏం చెయ్యాలని మాత్రం ఎప్పుడూ లేదండి. రాజకీయాల్లో సంపాదించి ఏమీ లేదండి. అదే మీరు ఏంటంటే తగలేసింది అంటారు కదా, తగలేసింది తప్ప రాజకీయాల్లో సంపాదించింది లేదు. అంటే మీ ఇంటికి వచ్చిన వాళ్ళు అంటే పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా రోజు ఒక 100 మంది అలా వస్తూ ఉంటారు. తిరునాళ్ళ రోజు అక్కడ ఒక హడావుడి కనిపిస్తూ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి వరకు ఉండే రాత్రి కూడా ఏదైనా భోజనం. అంటే మీ నాన్నగారే దగ్గరుండి వడ్డించి, అంటే పద్మనాభం గారు వడ్డిస్తున్నారంటే బాబోయ్ అనేంతలా, ఎందుకంటే కొసరి వడ్డించి అది చేస్తారు. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? అది మీ తాతగారి హయాం నుంచి? అప్పటి నుంచి ఉందండి. తాతగారి హయాం నుంచి కూడా 100 మంది పిల్లలు తినేవాళ్ళు అంట. ఓకే. బయట స్కూల్ పిల్లలంతా వచ్చి ఇక్కడ తినేసి వెళ్ళేవాళ్ళు అండి. మా తాతగారు టైం. తాతగారు మున్సిపల్గా కూడా పనిచేశారు. తాతగారు అండి. మా తాతగారు కూడా 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. ఓకే. ప్రతిపాడు ఎమ్మెల్యేగా. తర్వాత నాన్నగారు. అప్పటి నుంచి కూడా అలా భోజనాలు పెట్టడం అన్నది అప్పటి నుంచి ఉందండి. సో అప్పటి నుంచి ఇంకా నాన్నగారు కూడా ఇంకా అంతే, ఎవరు టైంకి చెప్పి రాకపోతే మాత్రం వాళ్ళు అయిపోయారండి. వచ్చాక మళ్ళీ వాళ్ళు కూర్చోబెట్టి భోజనాలు వండించి భోజనం పెట్టి కానీ పంపించరు. అంతే ఆప్యాయతగా ఉంటారు. వాళ్ళు కూడా అంతే, ఎక్కడి నుంచి ఉన్నా సరే, అమెరికా నుంచి వస్తుంటారండి అందరూ. ఇండియా వచ్చారంటే నాన్నగారిని చూడకుండా ఎవరు వెళ్ళరు, అంత అభిమానం. 2024 ఎన్నికలకు ముందు
మీరు ఒక సెన్సేషన్ అయిపోయారు. ఎంతలా అంటే మీ తండ్రి గారి మీదే కొంతమంది అవాకులు చవాకులు పేలేంతలా. అంటే మీ తండ్రి గారి గురించి గొప్ప తెలియని వాళ్ళు చాలా మాటలు అని ఉండవచ్చు. ఉప్మారెడ్డి అని ఉండవచ్చు. ఇంటికి వెళ్తే ఉప్మా పడేస్తారు అని చెప్పి మాట్లాడినప్పుడు మీకు బాధ అనిపించేది కదా? చాలా బాధ అనిపించేదండి. కానీ అది నాన్నగారి మీద అభిమానం కూడా అదే ఉందండి. అభిమానంతో ఆయన జనసేనకు రావట్లేదని చెప్పి కోపం అండి అది, అంతే తప్ప ఆయన మీద ద్వేషం కాదు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ప్రజెంట్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ఆయన మీ ఇంటికి వచ్చారు. పద్మనాభం గారి ఇంటికి జనసేనలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు, ఆహ్వానిస్తారు మిమ్మల్ని అనే ఒక సంకేతం వచ్చినట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది. జనసేన నాయకులందరూ కూడా చాలామంది మీ నాన్నగారి ఇంటికి వచ్చారు. కానీ ఎక్కడ తేడా జరిగింది? ఎందుకు జనసేనలోకి రాలేదు పద్మనాభం గారు? అంటే పార్టీ నుంచి పాజిటివ్గా ఒక సంకేతం రాలేదా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి? లేదంటే పద్మనాభం గారే వెనక్కి తగ్గారా? మీకు ఏమైనా ఐడియా ఉందా దాని మీద? కొంచెం ఐడియా